హలో అందరికీ వెల్కమ్ టు అను కేఆర్ బ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజుటి రెసిపీ వచ్చేసి జొన్న పిండితో అప్పాలు ఎలా చేయొచ్చో ఈజీగా టేస్టీగా 1 మంత్ వరకు నిల్వ చేసుకునే అప్పాలని కరకరలాడుతూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజటి వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఇవే కాకుండా మన ఛానల్లో జొన్న పిండితో చేసిన పరోటాలు, అదేవిధంగా సర్వపిండి, చాలా రెసిపీస్ ఉన్నాయి. ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేయండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు జొన్న పిండిని యాడ్ చేసుకుంటున్నాను. మనం జొన్న పిండిని 1 కప్పు వరకు యాడ్ చేసుకున్నాం కాబట్టి చిన్న కప్పుతో 1 కప్పు వరకు పెసరపప్పుని నేను ఒక 1 అవర్కి ముందు నానబెట్టుకొని తీసుకుంటున్నాను. 1 స్పూన్ వరకు జీలకర్ర, పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, అదేవిధంగా టేస్ట్కి సరిపడా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 3-4 రెబ్బల కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. మనం కరకరలాడుతూ రావాలి అంటే అప్పాలు వేడి నూనెని ఒక 2 స్పూన్స్ వరకు ఇందులో యాడ్ చేయాలి. మొత్తాన్ని మిక్స్ అయ్యే వరకు మొత్తాన్ని కలిపేసుకొని మనం ఇక్కడ హాట్ వాటర్ని పెట్టుకోవాలి. హాట్ వాటర్ మనకి మరుగుతూ ఉండాలి. ఆ టైంలో మనం వాటర్ని కొద్దిగా పిండిలో వేస్తూ స్పూన్తో కలుపుకోవాలి. మనం ఒకేసారి వాటర్ మొత్తాన్ని వేయకుండా కొద్దిగా ఎంత కావాలి అనిపిస్తే అంత కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కాస్త చల్లారిన తర్వాత చేత్తో కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి. మనం ఇక్కడ కలుపుకున్న పిండి అనేది చపాతీ ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి. అప్పుడే మనకి అప్పాలు అనేవి చేయడం ఈజీగా అయిపోతుంది. కాబట్టి ఇలా చపాతీ ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మనం హాఫ్ తీసుకొని హాఫ్ అనేది ఒక మూతని కవర్ చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. గాలి ఆరనివ్వకూడదు పిండికి. ఇలా తీసుకొని సగాన్ని మనం చిన్న ముద్దలుగా చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక తడి క్లాత్ని తీసుకున్నాను నేను. ఇక్కడ తడి క్లాత్ని గట్టిగా పిండేసుకొని తీసుకోవాలి. ఇలా ఒక్కొక్క ముద్దని చేసుకొనైనా తీసుకోవచ్చు. మనం ముద్దలుగా చేసుకొని పక్కకి కూడా పెట్టుకోవచ్చు. ఇలా చేత్తోని కూడా ప్రెస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 విధాలుగా చూపించాను. ఎలా ఈజీగా అనిపిస్తే అలా చేసేసుకోవచ్చు. ఇలా చేత్తో చేసుకోవడం కష్టం అనిపిస్తే ఈ విధంగా ఇంత మందంగా ఉంటే సరిపోతుంది. ఇలా చేత్తో చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తే ఇలా అదే తడి క్లాత్ మీదకి కాస్తంత ఒక పిండి ముద్దని తీసుకొని ఒక ప్లేట్తో ప్రెస్ చేసుకున్నారంటే మనకి ఈజీగా అప్పాలనేవి ప్రిపేర్ అయిపోతాయి. ఒక్కొక్కటి చేసుకోవడం కొంచెం టైం టేకింగ్ కాబట్టి మనం 2 అప్పాలని ఒకేసారి ఎలా చేసుకోవాలో ఇంకా చూసేద్దాం. కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక్కొక్క ముద్దని పెట్టేసుకొని అటు నుండి ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం చేస్తున్న అప్పాల పైన మనకి మడత పడింది క్లాత్ అంటే మనకి అప్పాలు విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మడత పడనివ్వకుండా ఇలా అటొకటి ఇటొకటి, అటు నుండి ఒక ఫోల్డింగ్ ఇటు నుండి ఒక ఫోల్డింగ్ వేసి ఇలా మనం ఇలా ప్రెస్ చేసుకున్నామంటే మనకి ఈజీగా అప్పాలనేవి ప్రిపేర్ అయిపోతాయి. చూసారు కదా, మీకు చేత్తో చేయడం ఎలా కంఫర్టబుల్ అనిపిస్తే అలా ఈజీగా చేసేసుకోవచ్చు. నాకైతే ఇలా 2 ఒకేసారి చేసుకోవడమే కంఫర్టబుల్గా అనిపించింది. చాలా త్వరగా కూడా అయిపోయాయి. ఇంకా మనం ఆయిల్ ఇక్కడ వేడిగా రెడీగా ఉంది. మరీ ఎక్కువ హాట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆయిల్ అనేది మనకి నార్మల్గా ఉండాలి. మనం అప్పాల అన్నిటినీ మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. అప్పుడే మనం జొన్న పిండితో చేసినవే కాకుండా మీరు ఏ పిండితో అప్పాలు చేసినా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. అప్పుడే మనకి కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయి అప్పాలనేవి. మనం చేసుకొని ఒక్క దగ్గర పెట్టుకొని కాల్చుకుంటాము అనే విధంగా కాకుండా మనం చేస్తూ కాల్స్తూ ఉండాలి. అదే విధంగా చేసుకోవాలి. అన్నిటినీ జొన్న పిండితో చేసినవి మనం దేనిపైన వేసినా అతుక్కపోతూ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా చేస్తూ కాలుస్తూనే ఉండాలి. ఇలా మనం అప్పాలు ఒక 3-4 వేసిన తర్వాత టర్న్ చేస్తూ మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే పూర్తి వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు మరీ ఎక్కువగా హాట్ అవ్వనివ్వకూడదు. ఆయిల్ని
మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మళ్ళీ ఇంకొకసారి ఇంకొక వాయిని వేసేసుకోవడమే. ఇలా కనుక మీరు అన్నిటినీ చేసేసుకున్నారు అంటే ఇవి ఒక ఎక్కువ రోజులే నిల్వ ఉంటాయి. అప్పుడప్పుడే మనం చేసిన వెంటనే డబ్బాల్లోకి తీసేసుకోకుండా ఒక 1-2 అవర్స్ గాలికి పెట్టేసేయాలి. అప్పుడే మనకి కొంచెం గట్టి పడతాయి. అప్పుడు మనం ఒక కంటైనర్లో ఎత్తేసుకొని పెట్టుకున్నామంటే ఒక 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గా నిల్వ ఉంటాయి ఈ అప్పాలనేవి. కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసినట్టయితే ఎలా కుదిరాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో రెసిపీస్తో నేను ప్రతిరోజు మీ ముందుకి వస్తూనే ఉంటాను. ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇవే రెసిపీస్ కాకుండా జొన్న పిండితో చేసిన దోశలు, అదేవిధంగా ఈజీగా జొన్న రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా విత్ టిప్స్తో చెప్పాను. కావాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.